గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ కోచ్ చంద్రు గారు, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఎంత ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళలో ది బెస్ట్ స్టూడెంట్ అంటే ఎవరని చెప్తారు? సో ఇప్పుడు మనం ఏంటంటే, మీరు ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఏంటంటే, కొంతమంది గుర్తుపెట్టుకొని ఓకే సో అండ్ సో పర్సన్ దగ్గర నేర్చుకున్నాము అని వచ్చి కలిసే పీపుల్ అయితే ఉంటారు. సో వాటికి రిలేటెడ్ అన్ని కూడా టెస్టిమోనియల్స్ నా యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉందో దాంట్లో అయితే పెట్టుంటాను. సో మనం ఎవరు అంటే మనం ఇక్కడ పిలిపించి అయితే చెప్పలేం కాబట్టి, సో చాలా మంది అయితే ఉన్నారు. సో అందులో ఎక్కువ పీపుల్ ఏంటంటే చూసుకుంటే బిజినెస్ పీపులే. ఓకే, స్టూడెంట్స్ జాబ్ చేసుకోవడానికి నేర్చుకుంటారు, కాకపోతే డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ ది బిజినెస్ పీపుల్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా ఏంటంటే ఈ స్కిల్ నేర్చుకోవాల్సిందే, తనన్నా నేర్చుకోవాలి. లేదు అనుకుంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళనన్నా ఏంటంటే హైర్ చేసుకోవాలి. ఒక శాలరీ ఇచ్చేసి హైర్ అయితే చేసుకొని మంత్లీ అయితే శాలరీ పే చేయాలి. సో ఏదైనా చేయాలి. లేదు అనుకుంటే ప్రాజెక్ట్ ఇచ్చేసేయాలి. ఎవరో ఒకరు చేసే వాళ్ళు ఉంటే ఏజెన్సీస్కి, ఇప్పుడు మనం ఎలాగైతే ఏజెన్సీ మెయింటైన్ అలా ఇచ్చేసేయాలి. సో ఇది చేయకుండా ఏంటంటే వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వదు. ఈ టూ ప్రాసెస్ ఏది సెలెక్ట్ చేసుకున్నా, శాలరీ ఇవ్వాలి అన్నా లేకపోతే ఏజెన్సీకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అన్నా మంత్లీ అయితే వాళ్ళు పే చేయాలి. సర్వీస్ కాస్ట్ పే చేయాలి. సర్వీస్ కాస్ట్ అనేది ఏంటంటే ఒక 15,000 నుంచి 50,000 లక్ష రూపాయలు కూడా ఉంటుంది. ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ పే చేయలేరు. పే చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళే నేర్చుకొని వాళ్ళ బిజినెస్ ని హ్యాపీగా వాళ్ళే రన్ చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ నుంచి వాళ్ళే కస్టమర్స్ అయితే తెప్పించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ మొత్తం వాళ్ళే నేర్చుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళే తెప్పించుకుంటే దానికన్నా కావాల్సిన సక్సెస్ మనకి ఇంకేం కావాలి? సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో బిజినెస్ ఓనర్స్ ఇది బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా డూ ఆర్ డై సిచ్యువేషన్స్. వాళ్ళు ఒక ఏజెన్సీకి ఇవ్వడం వల్ల లాభం ఏంటి, లేదంటే వాళ్ళు ఓన్గా చేసుకోవడం వల్ల లాభం ఏంటి? సో ఇప్పుడు ఏజెన్సీకి ఇవ్వడం వల్ల అంటే అక్కడ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ పీపుల్ వర్క్ చేస్తారు, కాకపోతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీరు లిమిటెడ్గా ఛార్జ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే ఏ ఏజెన్సీలో కూడా ఏంటంటే ఒక 30,000 నుంచి ఒక 40,000 కన్నా తక్కువ అయితే లేదు, దానికన్నా ఎక్కువే ఉంది. ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి అయ్యే పర్టికులర్ కాస్ట్ ఇక్కడ తక్కువ అవుతుంది. ఒక్కసారి నేర్చుకుంటారు, ప్రతి మంత్ మీరే ఉపయోగించుకుంటారు, మీరే సేవ్ చేసుకుంటారు. బిగ్ బిజినెస్, మీడియం కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఎంటర్ప్రైజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే లైక్ ఏజెన్సీస్ కింద సర్వీసెస్ అయితే తీసుకోవచ్చు. కానీ వెరీ స్మాల్ బిజినెస్ వాళ్ళకి అయ్యేది ఏంటంటే ఒక నెలకి 1 లక్ష రూపాయలు అవుతుంది. సో ఆ 1 లక్ష రూపాయలు అయ్యే పర్టికులర్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టి మళ్ళీ ఏంటంటే సర్వీస్ కాస్ట్ పెట్టి ఇవన్నీ వెళ్ళేటప్పుడు నాకే టైం ఉంది, నా బిజినెస్కి చూసుకోవడానికి నాకు టైం ఉంది, ఆ కొద్దిపాటి టైంని ఏంటంటే నేనే ఉపయోగించుకుంటా అనుకున్న పీపుల్ ఏంటంటే అందరూ కూడా నేర్చుకొని హ్యాపీగా వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. ప్రతి నెల పే చేయాల్సిన పని లేదు కదా. 15,000 నుంచి 20,000 సేవ్ అయినట్టే కదా. డెఫినెట్లీ ఆ స్మాల్ బిజినెస్ పీపుల్కి హెల్ప్ అయితే అవుతుంది కదా, ఓనర్స్కి. సో అలా ఏంటంటే వాళ్ళ దానికి వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో దట్ ఈస్ ద వన్ హ్యాపీ సిచ్యువేషన్. వండర్ఫుల్ సార్. సో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ వాళ్ళ చేతుల్లోనే గ్రో అయ్యే విధంగా ఇది యూజ్ అవుతుంది అంటారు. ఎస్. అండ్ కోర్స్ అనేది కేవలం 15,000, 20,000లోనే మీరు ప్రొవైడ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ సిచ్యువేషన్లో చూసుకుంటే 6 years బ్యాక్ నేను ఏంటంటే ఒక ఏజెన్సీలో కానీ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో కానీ నేర్చుకోలేని సిచ్యువేషన్. బయట ఏంటంటే 6 years బ్యాకే 25,000 నుంచి 45,000, 60,000 ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో నేను అంత పెట్టి నేర్చుకోలేక నార్మల్ దాంట్లో నేర్చుకున్నా. అక్కడ నాకు కంప్లీట్గా థియరిటికల్ నాలెడ్జ్ నేర్పించారు. ఆ థియరిటికల్ నాలెడ్జ్ నేను నేర్చుకొని బయట వెళ్ళిన తర్వాత నేను జాబ్ కొట్టుకోవడానికి ఏంటంటే 8 నెలలు పట్టింది. ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు, 6 to 8 months ఆఫ్ టైం అయితే పట్టింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. కానీ నేను థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నా. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా స్టార్టింగ్ నుంచి, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే మీకు థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే మనకి కాలేజ్, స్కూల్స్లో ఎలా చెప్తారు, ఇది అది అని చెప్తారు, కానీ ఇది చూపిరు. అంటే మీరు చెప్పేది డైరెక్ట్గా ఎవరైతే అసలు పని చేస్తారో, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ని నిజంగా బిజినెస్ ఓనర్స్కి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గరే నేర్చుకోవడం ద్వారా రియల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటారు. ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మంది ఏజెన్సీ, నాట్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో నేను ఆల్రెడీ క్లయింట్కి సర్వీసెస్ ఇస్తున్నా. సర్వీసెస్ ఇచ్చే టైంలో ఆ పర్టికులర్ సర్వీస్ అనేది ఎలా ఇస్తాము, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అనేది ఏ టైంలో ఏ ఆప్షన్స్ని ఉపయోగించాలి, ఏ టైమ్స్లో ఏ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా నేర్చుకుంటూ వెళ్ళాలి. థియరిటికల్ నేర్చుకున్నప్పుడు రియల్ లైఫ్లో ఎంటర్ అయినప్పుడు కదా దాని
ఇష్యూస్ ఏంటని తెలుస్తుంది. అవి తెలియవు. ఎప్పుడే తెలుస్తాయి? ఎంటర్ అయ్యేటప్పుడు. మీరు నేర్చుకున్న తర్వాత ఒక కంపెనీకి అప్లై చేసినావు అనుకో, నీకు రియల్ టైం నాలెడ్జ్ ఉందా? ఓకే, ఏ దాంట్లో అయినా వర్క్ చేసినావా? మనం మీమ్స్ కూడా చూస్తూ ఉంటాం. జాబ్కి అప్లై చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. సో ఎక్స్పీరియన్స్ లేదు అంటే జాబ్ ఈడు. ఓకే, సో వీళ్ళకి ఏమంటే ఆపర్చునిటీ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇలాంటి ఒక మధ్యలో ఒక సిచ్యువేషన్లో నలిగిపోతూ ఉంటారు పీపుల్ అందరూ కూడా. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది రావాల్సిన అవసరం లేకుండా మన దాంట్లో రియల్ టైం ప్రాక్టికల్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ మీరు అడిగారు, ఎందుకు తక్కువ ప్రొవైడ్ చేస్తా? నేను ఇప్పుడే కూడా చెప్పా, ప్రీవియస్ నేను అలాంటి నేర్చుకోలేని సిచ్యువేషన్ నుంచి నేనేంటంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి వచ్చిన వాడిని. నాకు తెలుసు డబ్బులు లేకుండా ఉండే పీపుల్ ఏంటంటే లైక్ నేర్చుకొని సెటిల్ అవ్వాలి అంటే ఎంత హార్డ్ టైమ్స్ ఉంటుందో నాకు తెలుసు. సో పెయిన్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి సో పెయిన్ నేను అర్థం చేసుకుంటూ ఏదైతే ఏజెన్సీస్ దాంట్లో ఒక 60,000 లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారో అలాంటి పర్టికులర్ నాలెడ్జ్ని ఏంటంటే చాలా తక్కువ పర్టికులర్ కాస్ట్లో అదే నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఎయిమ్తో మనం ఏంటంటే స్టార్ట్ చేసిందే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో రియల్ టైం ప్రాక్టికల్ దాంతో ప్రొవైడ్ చేస్తూ బేసిక్ రిలేటెడ్ చార్జెస్ ఏదైతే అవుట్ సైడ్ చేస్తున్నారో అందులో ప్రొవైడ్ చేయాలి అనేది మన ఫైనల్ ఎండ్ గోల్, అంతేగాని ఇంకేం లేదు. వండర్ఫుల్ కోర్స్ సార్. నిజంగా ఇలాంటి డిజైన్ చేయడం ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కోర్స్ ఏదైతే ఉందో ఇది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇలాంటి కోర్స్ సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వెంటనే కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.